థర్డ్ క్లాస్ కవులు రచనలు తెలుగు తల్లి అనే పాఠాన్ని రచించింది శ్రీరంగం శ్రీనివాస్. ఇతనిది స్వీయ రచన అనంతం అనమాట. ఇతను రచించిన రచనలు ఏంటంటే మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, చలమరాత్రి, లిమరిక్కులు, ప్రాసక్రీడలు, సిరిసిరిమువ్వ అనే శతకం రచించారు. మహాప్రస్థానం అనేది తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన అనమాట. దీన్ని ఎవరికి అంకితం ఇచ్చారంటే కొంపెల్లి జనార్దన్ రావుకి శ్రీశ్రీ అంకితం ఇచ్చారనమాట. కొంపెల్లి జనార్దన్ రావు ఎవరంటే శ్రీశ్రీ గారి యొక్క బాల్య స్నేహితుడు అనమాట. తర్వాత తల్లి భారతి వందనం. తల్లి భారతి వందనాన్ని రచించినది దాశరథి కృష్ణమాచార్యులు. ఈయన యొక్క స్వీయ రచన యాత్రా స్మృతి. ఇతను రచించిన రచనలు ఏంటంటే అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం, కవితా పుష్కరం, నేత్రపర్వం అనే రచనలు చేశారు. అగ్నిధార అనేది ఏంటంటే దాశరథి కృష్ణమాచార్యులు గారి మొట్టమొదటి రచన. రుద్రవీణ అనేది ఏంటంటే టీఎస్కి అంటే తెలంగాణకి అంకితం ఇచ్చారనమాట. మహాంధ్రోదయం అనేది ఏంటంటే తెలంగాణ గురించి పోరాటం చేస్తున్నప్పుడు అతను జైల్లో ఉన్నప్పుడు జైలు గోడలపై రచించిన రచన మహాంధ్రోదయం అనమాట. తిమిరంతో సమరం. ఈ తిమిరంతో సమరానికి మనకి దీనికి ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తర్వాత కవితా పుష్కరానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. నేత్రపర్వం అనేది ఇతని చివరి రచన అనమాట. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క మొట్టమొదటి రచన అగ్నిధార అయితే చిట్ట చివరి రచన నేత్రపర్వం అనమాట. తర్వాత ఇతను స్పెషాలిటీస్ ఏంటంటే నిజాం రాజు యొక్క నిరంకుశత్వ పాలన మీద తన ధిక్కార స్వరాన్ని వినిపించాడనమాట. ఇలా వినిపించిన వాటిలో మొట్టమొదటి కవి ఈ దాశరథి కృష్ణమాచార్యులు. తర్వాత నిజాం రాచరికం నుంచి తెలంగాణకు విముక్తి పలకడం కోసం ఏంటంటే ఇతను కొన్ని పాటలను పాడారనమాట. తర్వాత పద్యాన్ని పాటని రెండింటిని కూడా సమానంగా నిర్వహించిన కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. తర్వాత ఇతను ఏపీ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. ఇతను ఇచ్చిన కొటేషన్ ఏంటంటే నిజాం రాజు మాకు జన్మల బూజు అని పేర్కొన్నారనమాట.